రైట్ 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 రా అన్న నీకోసరా అయ్యో అయ్యో నువ్వు ఎక్కడున్నావురా పాపం రే ఏమిట్రా ఎండోను మన కారులో పొందా ఒరే ఆనంద్ నాగభూషణం గారిని నేను అర్జెంట్ గా రమ్మంటున్నారు రారా చేసిన తప్పుడు పనుల దానికి ఇంకా రమ్మంటున్నాడా సిగ్గులేదు వస్తావు రావా స్టైలో ఏమిటండి వెతుకుతున్నారు? ఏం లేదయ్యా ఇందాక నాతో కూడా కానొచ్చాడే. వచ్చారండి వచ్చారు. అయినా ఏమిటండి అన్యాయం? పట్ట పగలు రహదారిలో ఊరే పలు గురించినట్టు పలకరించి 4 బాదులు బాది కాళ్ళు చేతులు కట్టి కాళ్ళు వేసి తీసిపోతారా? కారులోనా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఒక కారు వచ్చింది, అందులోంచి 2 దిగారు. ఆ తర్వాత ఇంకొక ఆయన దిగాడు. ఏదో మాట అనుకున్నారు, అంతే ధనాతన్ ఫటాఫట్ గూఢచారి నంబర్ 116 అరెస్టెడ్. కారులో వేసుకున్నారు, కారు వెళ్ళిపోయింది. అది నల్ల కారు, ఫియట్ కారు, దాని నంబర్ MSP 8793. నాకు తెలుసు దీని వెనక ఏదో పెద్ద గూడు పుటాని ఉందని, అందుకే ఒక పెద్ద మహత్తరమైన పరిశోధన చేశాను. దాని ఫలితం ఇదిగో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనవాళ్ళుగా దొరికిన విట్నెస్. అయ్యా, మీకు ఎప్పుడైనా ఐ విట్నెస్ కావాలంటే నేను ఎప్పుడు తయారు. కేర్ ఆఫ్ ఇదే షాప్. ఇది మా అన్నయ్యదే. మీ అన్నయ్య గారు ఎందుకు ఇలా చేస్తారమ్మా? అదంతా పెద్ద కథ. ఆనంద్ ఆపదలో చిక్కున్నాడు, ముందు అతన్ని కాపాడాలి. కానీ ఆయన ఎక్కడ దాచారో మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడ దాస్తారో నాకు తెలుసు. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్లో, లేదా బాలాజీ నగర్ లో ఆ కంపెనీ పార్ట్నర్ ఇంట్లో. వెళ్దాం. ఇద్దరం కలిసి వెళ్లే టైం లేదు. నన్ను టాక్సీ స్టాండ్ లో దింపు. నేను బాలాజీ నగర్కి వెళ్ళి చూస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి చూడు. అలాగేనమ్మా. నీ నమ్మకం ఏమిటో కానీ కాదు, నీ ధైర్యం ఏమిటో కానీ సినిమా క్లైమాక్స్ లో ఇరుక్కున్న విలం లాగా అయిపోయింది నా పరిస్థితి. సరేలే రే సరళా, నీకు తెలియదు మన ప్రభాకర్ కూతురు కాదు చెల్లెలు. ఏం కావాలి? ఆనంద్ కావాలి. ఆనంద్? నీ ఆనంద సంగతి నీకే తెలియాలమ్మా. తెలియవలసిన దాని కనుక నేను అడుగుతున్నాను. ఆనంద్ ఎక్కడ? ఆనంద్ ఇక్కడెక్కడ ఉన్నాడు? నేనేమన్నా జేబులో దాచుకున్నానా? ఆనంద్ జేబులో వేసుకోలేకనే మా అన్నయ్యని బుట్టలో వేసుకున్నావు. నీ సంగతులన్నీ నాకు తెలుసు. నీకేం తెలుసమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు అర్థమే కావటం లేదమ్మా. అర్థం కావటం లేదా? ఆనంద్ని పట్టుకురమ్మని మా అన్నయ్యని, రాజుని, మూర్తిని పంపించావు. వాళ్ళు బంధించి తీసుకొచ్చారు. ప్రభాకర్ ఆనందను బంధించాడా? అరే నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే. ఎక్కడ దాచారో చెప్పండి, లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను. మీ అన్నయ్య ఇక్కడే ఉండగా పోలీసులకు ఫోన్ ఎందుకమ్మా? అవునవును రే ప్రభాకర్, మీ చెల్లె వచ్చింది, ఆ గదిలో ఉన్నాడమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య 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 ఏమిటిది? తలుపురండి. ఏమిటి అన్యాయం? తలుపు తీయండి. తలుపు వేయడమే గాని తీయడం మాకు అలవాట్లేదు. నువ్వు ఆడదానివేనా? హలో,
ఆనంద్ దొరికాడా? గీత్! గుడ్ గుడ్. ఆఫీసులో ఉంచారా? వాళ్ళ ఆఫీసు సెలవుగా అక్కడే ఉండండి, అన్ని మనకు కలిసి వస్తున్నాయి. అన్ని రోజులు నీవు కావు, నీ పాపాన్ని ప్రతిఫలం అనుభవించి తీస్తాం. ఇలాంటి పాపాన్ని చంపాలనుకున్నారు. మీ పాపం బెద్దలవ్వకుండా కాపాడాలనుకున్న నన్ను ఆనందని బంధించారు. ఇప్పటికైనా బొమ్మ వెతకండి, అమాయక ప్రాణాలను రక్షించండి. అలాగే, అద్భుతంగా ఉంది ఇది సహా, అలాగే చేస్తాం. గీత కాదు గీత్, ఒకసారి నేను ఆఫీస్ దగ్గర వెళ్ళొస్తాను. డార్లింగ్, నేను కూడా నీతో వస్తాను. ఆడవాళ్ళు గడప దాటకూడదు. పగలు కూడానా? అవునవును, పర్లేదు పర్వాలేదుగా. పద. ఒరేయ్ వంటరాజా, అమ్మాయి గదిలో ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మేము ఇప్పుడే వస్తాం. కమండి. మీ పశుబలంతో నన్ను కట్టేయగలరేమో కానీ ధర్మాన్ని న్యాయాన్ని కట్టేయలేరు. మీ పాపం పండి మీ రాక్షస కుత్యానికి శిక్ష అనుభవిస్తారు. ఏమిట్రా వాగుతున్నావు? వేదాంతం శిక్ష నీకు పరిపూర్ణ జ్ఞానం వచ్చి పండిపోతుంది. నువ్వు ఇక్కడ పనికిరావు. హిమాలయ పర్వతాలకు పోయి అక్కడ నోర్మీడా నీ అంతు చూస్తే కానీ నోర్మీ. నీ అంతు మేం చూసుకుంటే మా అంతు నువ్వేమిట్రా చూసేది? చావట. నువ్వు ఊరుకో ప్రభాకర్. నేను చచ్చినా నాకు బాధ లేదు. దయా దాక్షిణ్యాలు లేకుండా మీరు చేసే అమానుష కృత్యాలకు మీరేమైపోతారనో నాకు బాధగా. అబ్బో, ఎంత జాలిగా నీకు. అందుకేనా మా గుట్టుమట్లన్నీ బయట పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టాలని ఊరంతా తిరుగుతున్నావు. కొట్టేస్తానంతే. మిమ్మల్ని జైల్లో పెట్టించాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. మీరు చేసిన పాడు పనికి ఏమీ తెలియని అమాయకులు చావకూడదనే తాపత్రయపడ్డా. ఏమిట్రా పాడు పని? మాకున్న అడ్డును తొలగించుకోవడం పాడు పనా? మాకు హక్కున్న ఆస్తిని దక్కించుకోవడం పాడు పనా? ఊరుక ప్రభాకర్, బ్రతుకు తిరుగు తెలీదు. వీడితో మనకేమిటి? నమ్మిన వాళ్ళని మీలా మోసం చేసే బ్రతుకు తెరువు నాకు తెలియదు, అక్కర్లేదు కూడా. ఈ కర్మ మీరే అనుభవిస్తారు. అబ్బో, ఏమిటో ఆ కర్మ? కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది. ఈ పాటికి సరళ పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటుంది. సరళను పోలీస్ స్టేషన్ పంపించావా? సరళ దానగానే వచ్చి మన ఫోన్లో చిక్కుకుంది. సరళను కూడా బంధించారు. యూ డోంట్ వర్రీ. సరళ మా ఇంటికి వచ్చింది, పోలీసులు ఫోన్ చేస్తానంది, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తానంది. గదిలోకి వెళ్ళమ్మా అన్నాను, వెళ్ళింది, గొళ్ళెం పెట్టాను. క్షమించాను, ఆమె నీ ప్రేయసి కదూ. మిస్టర్ ప్రభాకర్, ఐఎమ్ సారీ. నీ చెల్లెల్ని బంధించక తప్పలేదు. దీనికి మన్నిపు ఎందుకు? చాలా మంచి పని చేశారు. ప్రభాకర్, ఎంత నీచానికి దిగజారిపోయావు. చివరికి వేలతో నా చేతులు కలిపావు. వీళ్ళు స్వార్థపరులు, దుర్మార్గులు. పెదబాబునే చంపడానికి ప్రయత్నించిన వీళ్ళు నిన్ను ఉద్ధరిస్తారనుకున్నావా? ఏనాటికైనా నిన్ను మోసం చేస్తారు. ఏ ఎందుకు ఆపుతున్నావు? ఆమె జాలా? జాలి ఉన్నవాడివైతే నీ చెల్లెల్ని బంధించిన వాళ్ళని అభినందిస్తావా? నువ్వు ఒక అందమైన అసలు మనిషివా అని. నా చెల్లెలు మనసు పాడు చేసి నువ్వు కదా. కట్టి కొట్టడం పురుష లక్షణం కాదు, వాక్ స్వాతంత్రం ఇచ్చాం, వదిలే. ఓహో, మా ఫ్రెండ్ ఎవడో పిలుచుంటానండి, వెళ్ళొస్తాను. ఇలా ఫ్రెండ్ తీసుకొస్తా ఇక్కడికి. తీసుకొస్తాము. ఎవరయ్యా వేళ పాడాలి? ఈవేళ ప్లేన్ లో సింగపూర్ వెళ్ళాను భూషణ్. మధ్యదారిలో ప్లేన్ రిపేర్ వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసాం. అలాగా? మరొక 2 గంటల్లో బయలుదేరుతుందట. ఒక్క అరగంట టైం ఉంటే ఇంకొక బొమ్మను తయారు చేసేవాడిని. ఏమిటి భూషణ్ ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ప్లేన్ ఇంకా 2 గంటల్లో బయలుదేరుతుందని. బయలుదేరితే బయలుదేరినాయి, నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళదలుచుకోలేదా? మరి ఇంత ప్రయత్నం చేశాక, కాదు మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక? వెళ్ళను, వెళ్ళవలసిన అవసరం లేదు. సరే, మీరు వెళ్ళనంటే నేను చేయగలిగింది ఏమీ లేదనుకోండి. కానీ అసలు ఈ ప్రయాణం ఎందుకు తలపెట్టారో ఇప్పుడైనా చెప్పగలరా? చెప్పగలను, కానీ చెప్తే నన్ను మన్నించగలరా? బాబు గారు, మీరేమిటో అదోలా మాట్లాడుతున్నారు. భూషణ్, నేను సొంత పని మీద వెళుతున్నానని అబద్ధమాడాను. నా ప్రాణదాతవు, ప్రాణమిత్రుడు, నీతోనే అబద్ధం చెప్పాను. నా పాపానికి పరిహారం లేదు. భూషణ్, ఇప్పుడు నిజం చెబుతున్నాను. నువ్వు హంతకుడవని, కేడీవని సింగపూర్ నుండి ఆకాశరామన్ ఉత్తరాలు వచ్చాయి. నేను హంతకుండా? ఎంత దారుణం బాబు గారు, ఒక్కసారి నన్ను అడగకపోయారే. అడగవలసిన అవసరం కనిపించలేదు, ఎందుకంటే నేను నమ్మలేదు కనుక. కాకపోతే అదే పనిగా నీ గురించి ఆకాశరామన్ ఉత్తరాలు రావటం వల్ల మంచి చెడు తేల్చుకోవాలనిపించింది. అది తేల్చుకోవాల్సిందే, కానీ మీరు వెళ్ళనంటున్నారు. నేను అపోహపడ్డానని తెలుసుకున్నాను.
దానికి తగ్గట్టు ఆ భగవంతుడే ప్లేన్ వెనక్కు మళ్ళించాడు. నేను ఊళ్ళో లేకపోయినా సెలవు రోజున కూడా ఆఫీస్కి వచ్చి నా కోసం ఇంత శ్రమ పడుతున్నా నిన్ను అనుమానించాను. ఐఎమ్ ఏ ఫూల్ భూషణ్. ఇంత మాత్రానికి మీరు ఎందుకంత బాధపడతారు బాబు గారు? ఇందులో మీ తప్పే ఉంది. గిట్టని వాళ్ళు ఎవరో మనల్ని విడదీయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. అనుమానం కలిగిన తర్వాత దాన్ని నివృత్తి చేసుకోవడం ఎంతైనా అవసరమే. ఒక్కసారి మీరు సింగపూర్ వెళ్ళిరండి. ఇంకా నన్ను సింగపూర్ వెళ్ళమంటావా? వద్దు, వద్దులే. లోపలికి వెళ్దాం. కాదు కాదు, మీరు తప్పకుండా వెళ్ళాలి. ఎవరు ఏమన్నా నాలాంటి వాళ్ళు పట్టించుకోరనుకోండి, కానీ మీరు సత్యకాల పురుషులు, కాస్త అనుమానం వస్తే తట్టుకోలేరు. అది నివృత్తి చేసుకోవడానికన్నా వెళ్ళి రావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే భూషణ్, వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. కానీ ఎందుకో తెలుసా, నిష్కారణంగా నిన్ను అనుమానించిన నేరానికి శిక్షగా వెళ్తాను. కాదు కాదు, నేను నిర్దోషిని నిరూపించడానికి వెళ్ళి రావాలి మీరు. సరే. భూషణ్, నువ్వు కూడా ఎయిర్పోర్ట్కు రావాలి. ఉదయం నువ్వు వస్తానంటే రమ్మనే ధైర్యం నాకు లేకపోయింది. ఇప్పుడు నేనే పడుతున్నాను. నౌ దిస్ ఇస్ ఎ ప్లెజర్ ట్రిప్. రావడానికి ఏం లేదు, ట్రంకాలు ఒకటి పెట్టాను, చాలా అర్జెంట్. కాల్ రాగానే నేనే వచ్చేస్తాను. దట్స్ ఆల్. డ్యూటీ ఫస్ట్.